నమస్కారం జనతా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రపతి పాలనకు ప్రణబ్ ఆమోదం. రాష్ట్రంలో నేటి నుంచి నోటిఫైడ్ డేట్. ప్రభుత్వంతో అంగన్వాడీ ఉద్యోగుల చర్చలు సఫలం. తాత్కాలికంగా సమ్మె విరమించిన కార్యకర్తలు. రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర విభజన. విశాఖలో మోడీ ఫర్ పీఎం సభలో వెంకయ్యనాయుడు విమర్శలు. టీఆర్ఎస్ విలీనంపై అధిష్టానందే తుది నిర్ణయం. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో పార్టీ కృషి చేసిందన్న బొత్స. రాజ్నాథ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరిన వికే సింగ్. దేశానికి తన సేవలు కొనసాగిస్తానన్న మాజీ సైనికాధికారి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలనకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దీంతో రాష్ట్ర చరిత్రలో రెండోసారి రాష్ట్రపతి పాలన ప్రారంభమైంది. ఇప్పటి నుంచి రాష్ట్ర పాలనా వ్యవహారాలు గవర్నర్ చేతిలోకి వెళ్లనున్నాయి. మంత్రుల స్థానంలో అధికారులు పాలనా కార్యక్రమాలను కొనసాగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నివాసంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. కానీ కొద్ది నెలల్లో ఎన్నికలుండటం వల్ల ప్రభుత్వం ఏర్పాటుకు మంచిది కాదని అధిష్టాన నిర్ణయానికి వచ్చింది. అంతేగాక హోంశాఖ కేంద్రానికి నివేదిక సమర్పించింది. దీనిపై సమావేశమైన కేంద్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. చివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికే నిర్ణయం తీసుకున్నారు. నలభై ఒక్క ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రపతి పాలన విధించారు. తొలిసారిగా 1973లో పివి నరసింహారావు సీఎంగా ఉన్న సమయంలో జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా శాంతి భద్రతలు తలెత్తాయి. వీటిని అదుపు చేయడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాలేదు. దానితో జనవరి 11 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన విధించారు. దేశంలో ఇప్పటి వరకు 122 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అత్యధికంగా మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 సార్లు విధించారు. ఉత్తరప్రదేశ్ లో 9 సార్లు, పంజాబ్ లో 8 సార్లు, బీహార్ లో 8 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కన్నుమూశారు. సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. 2000-2001 మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన. అంతకుముందు అంటే 1999-2000లో బీజేపీ హయాంలో ఆయన రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు. 1939 మార్చి 15న జన్మించిన లక్ష్మణ్కు 4 సంతానం ఉన్నారు. సీమాంధ్ర నేతలంతా తనను కలిశారని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. వైజాగ్ లో మోడీ ఫర్ పీఎం సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడడం తనకు ఇష్టం ఉండదని, వారితో మహా ప్రమాదం అని, అయినప్పటికీ తాను వారితో మాట్లాడానని అన్నారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు సోనియా, రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఎవరూ సభలో లేరని అన్నారు. ప్యాకేజీ ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు సోనియా చేత బిల్లులో ఎందుకు ప్యాకేజీ గురించి రాయించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. లోక్సభను లోక్సభ చేసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బంద్ చేయించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారని వెంకయ్య అన్నారు. అనంతరం బంగారు లక్ష్మణ్ కు ఆయన నివాళులర్పించారు. బరంపురంలో ఉండేవాడు తెలుగువాడు కాదా? గంజాంలో ఉండేవాడు తెలుగువాడు కాదా? మెడ్రాస్ లో ఉండే 40 లక్షల మంది ఉన్నారు తమిళనాడులో తెలుగువాళ్ళు, 40 లక్షల మంది ఉన్నారు కర్ణాటకలో తెలుగువాళ్ళు. నేను బెంగళూరులో సభలో హిందీ, ఇంగ్లీష్ మాట్లాడితే జనం అంతా వెంటనే నినాదం తెలుగు 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 అని. వాజ్పేయి గారు ఒకసారి ఆశ్చర్యపోయాడు, ఏం వెంకయ్య బెంగళూరులో కొంచెం లాంగ్వేజ్ మీద బోర్డు అన్నారు. ఏ భాషలో మాట్లాడుతున్నావు? తెలుగు సార్. బెంగళూరులో తెలుగు అన్నాడు. అవును సార్, తెలుగు వెలుగు ఎలా ఉంటుంది. రెండుగా విడిపోయేటప్పుడు కొంత బాధ వేస్తుంది మనసుకి. కానీ ఏదో మహాఘోరం జరిగిపోయినట్టుగా అనుకోవాల్సిన అవసరం లేదు.
వచ్చిన బాధ అంతా ఏంటంటే ఆ విడిపోయేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో నిర్వహించిన వైఎస్ఆర్ జనబెరికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు జనం పెద్ద ఎత్తున తరలివచ్చిన జగన్ కు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ ఒకటేనని, వారి దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే హక్కు తమకే ఉందని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరిదాకా పోరాడతామని చెప్పారు. ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు ఫలించాయి. తాత్కాలిక విరమణ ఇస్తున్నట్టు అంగన్వాడీ కార్యకర్తలు వెల్లడించారు. మా సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. త్వరితగతిన దశల వారీగా పరిష్కరిస్తామని కమిటీ తమకు హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ఈ సమస్యలపై రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని, ఇకనైనా ప్రభుత్వం, సీఎస్, గవర్నర్ పట్టించుకోవాలని వినతి పత్రాలు అందించారు. షరతులు లేకుండా సెంటర్ అద్దెలు చెల్లింపు, ఇంక్రిమెంట్లు, ఇటువంటి అనేక అంశాల మీద మేము సమ్మెలోకి వెళ్ళాము. ఈ సందర్భంగా అధికారులతో గత 4-5 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా ఆ రకంగా చర్చలు జరిగాయి. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గారిని కూడా ఉదయం కలిసాం. అట్లాగే మొన్ననే గవర్నర్ గారిని కూడా కలిసి విషయాలు చెప్పాం. ఇవన్నీ చెప్పిన మీదట వాళ్ళు వర్కర్కి ఇప్పుడు ఉన్న వాటి వేతనం కంటే 800 రూపాయల చొప్పున, ఒక్కొక్కరికి 800 రూపాయల చొప్పున పెంచుతామని చెప్పేసి అన్నారు. అయితే మేము 800 అనేది కాదు, మాకు కనీస వేతనం కావాలి, ఆ రకంగా పెంచడం కోసం మీరు ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అన్నాం. సరే, మీరు చెప్పిన మీదట మేము దాన్ని ఇంక్రీజ్ చేసి ప్రతిపాదనలు సిఎస్ గారికి పంపిస్తాము, అలా ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పేసి అన్నారు. అట్లాగే గ్రాట్యుటీ చట్టం ప్రకారం అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి గ్రాట్యుటీ చెల్లించేందుకు ప్రతిపాదనలు మేము పెడుతున్నాం అని చెప్పేసి కూడా, ప్రభుత్వానికి పెడతామని చెప్పేసి కూడా చెప్పారు. అట్లాగే వీటితో పాటు ఇప్పటి వరకు సెంటర్ అద్దెలకు సంబంధించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విజయం ఓ చారిత్రక అవసరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు తెలంగాణ ప్రాంతానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని బాబు పేర్కొన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఆయన మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ విలీనమా పొత్త అనేది కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. గాంధీభవన్ లో సీమాంధ్ర ప్రాంత నాయకుల సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని గుర్తు చేశారు. సీమాంధ్ర ప్రాంత నాయకుల విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 5న నిర్వహిస్తున్నామని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు నాయకులు పార్టీలు మారుతున్నారని బొత్స అభిప్రాయపడ్డారు. నాకు చెప్పారు, మీకు కూడా పేర్లు మీకు అఫీషియల్గా పంపించాము. 5వ తారీఖున డీసీసీ సమావేశం కూడా మొన్న తెలంగాణ ప్రాంతం పెట్టాము. రేపు 5వ తారీఖున ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన డీసీసీలు, పీసీసీ కార్యవర్గ సభ్యుల సమావేశం కూడా పౌరులకు ఏర్పాటు చేస్తాం. నిజంగా పార్టీని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి జరిగే పరిణామాల మీద డిస్కస్ చేయడము, రాబోయే ఏదైతే సెంట్రల్ ప్యాకేజ్ ఇచ్చిందో ఆ ప్యాకేజీకి వచ్చిన ఏ విధమైన ప్యాకేజీలో ఉన్న అంశాలు ఏంటున్నాయో దాని నుంచి సౌలభ్యం ఏంటో వాటి మీద ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. సరే, విలీనాలు, పొత్తులు అనేవి అది కేంద్ర నాయకత్వం చూసుకుంటారు.
కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ విలీనం అయినా కాకపోయినా ఆ పార్టీని కేసీఆర్ మోసం చేయడం ఖాయమని టీడీపీ సీనియర్ నేతలు రేవూరి ప్రకాష్ రెడ్డి, రమణ పేర్కొన్నారు. టీడీపీ నేతలను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమని వారు ఆరోపించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉన్న నాయకులు కేసీఆర్ వైఖరి వల్ల టీఆర్ఎస్ ను వదిలిపెట్టిన విషయం వాస్తవం కాదా అని వారు ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను ప్యాకేజీల పేరుతో కేసీఆర్ మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడ్డారు. కలిపినా ఒక రకంగా చేస్తావు, కలపకుండా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మోసం చేస్తావు. అది నీకున్న చరిత్ర. ఇప్పటికైనా కానీ తెలుగుదేశం పార్టీ ఉండే నాయకత్వాన్ని ఒక భిక్షగల్ల నడుపుకోవడానికి మాత్రం నిన్ను చరిత్ర శ్రమించదని చెప్పని నీ సమర్థవంతమైన నాయకత్వం ఉన్నట్టయితే నువ్వు నాయకత్వం తయారు చేసుకోవాలి. మాజీ చీఫ్ జనరల్ వికే సింగ్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఇవాళ ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వికే సింగ్ మాట్లాడుతూ దేశానికి తాను చేస్తున్న సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జాతీయ భావాలు కలిగి స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే పార్టీలోనే తాను చేరినట్టు ప్రకటించారు. ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశం పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా బీజేపీకే ఉందని ఆయన కొనియాడారు. जो भारतीय जनता पार्टी के बाकी पदाधिकारी, हमारे आए हुए सभी पूर्व सैनिक, ऑफिसर, जेसीओज और हमारे बहादुर जवान जो यहाँ पर आए हैं, हमारे समर्थन में आए कि हम सब पूर्व सैनिक जिन्होंने अपना समय बॉर्डर के ऊपर इस तरीके से लगाया कि बाकी देश चैन से सो सके. తెలంగాణతో వస్తానంటూ శపథం చేసి అనుకున్నది సాధించుకుని హైదరాబాద్ కు వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ విలీనంపై క్లారిటీ ఇచ్చారు. పార్టీని కలిపేశారన్న వార్తలు ప్రచారమేనంటూ కొట్టిపారేశారు. ఢిల్లీ పెద్దలతో రాజకీయపరమైన చర్చలు జరగలేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. నిజంగా విలీనం లేనట్టేనా లేక ప్రత్యేక వ్యూహంలో భాగమా? ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నా తెలంగాణలోనే అడుగు పెడతానన్న కేసీఆర్ అన్నంత పని చేశారు. అనుకున్నది సాధించుకొచ్చారు. 14 ఏళ్ల ఉద్యమానికి తెలంగాణ సాధనతో ముగింపు పలికారు. అయితే తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానన్న మాటేమైంది? ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్ దీనిపై ఘాటుగానే స్పందించారు. అసలు విలీనానికి ఆస్కారమే లేదన్నట్లుగా మాట్లాడారు. మొన్నటి వరకు సోనియాతో చర్చించారు. దిగ్విజయ్తో మంత్రాలు నడిపారు. డిగ్గీ కూడా కేసీఆర్ తో విలీనంపై చర్చలు జరుపుతున్న ప్రాథమిక చర్చలు ముగిశాయని చెప్పుకొచ్చారు. అంతా జరిగాక అవన్నీ వడ్డీ దుష్ప్రచారమేనని కొట్టిపారేశారు. నిజంగా అధిష్టానంతో విలీనంపై చర్చలు జరగలేదా? వ్యూహాత్మకంగానే ఇలా వ్యవహరిస్తున్నారా అన్నది అంతుబట్టడం లేదు. తెలంగాణ కళ సాకారం కావడంతో గులాబీ నేత రానున్న ఎన్నికలపై దృష్టి సారించారు. సార్వత్రిక సమరం దగ్గర పడుతుండటంతో ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజలు ఆదరిస్తే అనేక పథకాలను సమర్థవంతంగా అమలు చేసి బంగారు తెలంగాణగా రూపుదిద్దుతామని హామీ ఇచ్చారు. రాబోయే తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలన్న దానిపై స్పష్టత ఉందంటూనే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మహేందర్ రెడ్డి, కేఎస్ రత్నంలు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేసీఆర్ ముఖ్యమైన పథకాలను ప్రకటించారు.